బిగ్ బాస్ టీం అందరికి నా నమస్కారాలు. తర్వాతకి అక్కినే నాగార్జున గారికి నా నమస్కారాలు. నేను బిగ్ బాస్కి ఈ సీజన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఒక రైతు బిడ్డగా, ఒక హౌస్ వైఫ్గా, ఒక గుండి నాగరాజు భారీగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాలో మాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మమ్మల్ని న్యాచురల్గా వీడియోస్ నమ్మి మా వెనక చాలామంది ఉన్నారు. అదే కంటెంట్తో, అదే న్యాచురల్తో నేను ఆ బిగ్ బాస్లో కంటెంట్లో అగ్నిపరీక్షకి వెళ్ళి ఆ బిగ్ బాస్ అవుతుంటే ఎన్ని రోజులు ఉంటానో ఉండో తెలియదు. ఫస్ట్ అందులోకి వెళ్ళడం అంటే అది ఒక కాలం అనమాట. ఆ అదృష్టం బిగ్ బాస్ టీము, ఆ నాగార్జున గారు ఈ వీడియో చూసిన అందరూ మీరు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరికి నచ్చినట్టు మనం కాదు, మనకి నచ్చినట్టు మనం ఉండాలి. ఎంతోమంది ఎంత టెక్నాలజీ మారినా, ఎన్ని మారినా కూడా మనం మనలాగే ఉండాలి. ఎందుకంటే అది మన లైఫ్, మన ఇష్టం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి మనం అనుకోవద్దు. ఎందుకంటే మన జీవితం మన ఇష్టం అనమాట. నేను ఏంటంటే మాకు యూట్యూబ్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఒక 7 లక్షల మంది ఉన్నారు, ఇన్స్టాలో ఒక 5 లక్షల మంది ఉన్నారు. మేము వచ్చేసి పని ఏంటంటే నాకైతే ఒకడే బాబు. మా కుటుంబం అయితే వ్యవసాయ పరంగా కుటుంబం అనమాట. మాకున్నది ఒక 2 ఎకరాల వ్యవసాయం అయితే ఉంది. మేము పత్తి, మిర్చి, వరిపొలం అన్నీ వేసుకుంటాము. దాంతోపాటు వ్యవసాయ పనికి వెళ్తూ ఉంటేనే ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటాం అనమాట. దీంతోపాటు వంటలు, వ్యవసాయం, అప్పుడప్పుడు టెంపుళ్ళు, కొంచెం చిన్న చిన్న ఈవెంట్లు అలాంటివన్నీ వీడియోస్ చేస్తుంటాను. ఎందుకంటే అందరిలాగా అయితే మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే అంత సీనియారిటీ అయితే నాకు లేదు. నేను ఒక హౌస్ వైఫ్గా, ఒక రైతు బిడ్డగా, ఒక ఫార్మర్కి అయితే అడుగుతున్నాను అనమాట. బిగ్ బాస్ టీంకి అయితే వెళ్ళాలని ఎప్పుడు పోయిన సీజన్కి అనుకున్నాను, కానీ ఒక వీడియో కూడా చేశాను పోయిన సీజన్లో వెళ్ళాలని. కాకపోతే మనం అందులో క్వాలిఫై కాలేదు. అట్లా అని చెప్పేసి మనం బాధపడకుండా ఉండలేం కదా, మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాతకి బిగ్ బాస్ టీం, నాగార్జున టీం అనుకున్న ఫాలోవర్స్ అందరూ ఒకవేళ నేను పోవాలనుకుంటే వెళ్ళొచ్చేమో అన్నట్టు ఒక వీడియో అయితే చేస్తున్నాను. నేను వెళ్ళాలా వద్దా అన్నది కామెంట్ అయితే చేయండి. నేనైతే వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను అందులో వాళ్ళంత పెద్దగా మాట్లాడకపోయినా, ఆ గేమ్స్ ఆడకపోయినా నాకు వీలైనంత వరకు నేనైతే ఆడతాను అనమాట. ఎందుకంటే మనం అందులోకి వెళ్ళడమే ఒక పెద్ద కళ కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బిగ్ బాస్ టీం అందరికీ ఏంటి మళ్ళీ ఏంటి